మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి హస్తినాపురం శ్రీ రమణ కాలనీలో ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు 7 ఫైర్ ఇంజన్లతో మంటలు నార్పారు అగ్నిమాపక సిబ్బంది. ప్లాస్టిక్ గోదాం కావడంతో మంటలు అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంటికి అంటుకున్నాయి. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు దాటికి ఇంట్లో ఉన్న సామగ్రి దగ్ధమైంది. సుమారు 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. రెసిడెన్షియల్ కాలనీలో పర్మిషన్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయన ఫస్ట్ పొగలు వచ్చినాయి, అప్పటికే కింద షార్ట్ సర్క్యూట్ అయ్యే వరకే ఎండాకాలం అని తొందరగా బయటకు వచ్చిండు. పక్క గోడలు ఏం పని అది మంటలు ఎగురుతూనే ఉంది. మొత్తం నాటుకుంటున్నారు వీళ్ళు. నాపబట్టి ఆగింది, లేకపోతే ఇది కొట్టుకుంది వేడి కొట్టేస్తుంది. నందనవనం సీను స్వామి నా పేరు. నాయన ఎల్బీ నగర్ హస్తినాపురం శ్రీరమణ కాలనీలో రాత్రి 10 గంటలకు మొత్తం పైన పెంట్ హౌస్లో బ్యాచిలర్ పిల్లలు ఉంటారు. మేము అక్కడిక్కడ పనులకు పోయి వచ్చి 9 వరకల్లా భోజనం చేసుకొని పడుకున్నాం, నిద్ర పట్టినాం. ఇక ఆ పిల్లలు వచ్చి 10 గంటలకు వచ్చిర్రు. అన్నం తిని వాళ్ళు కడుక్కుందామని బయటకు వెళ్ళే వరకల్లా ఈ మంటల పొగలు చూసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3 పోర్షన్లోని కిందకి వచ్చి మమ్మల్ని మొత్తం కింద వాళ్ళని అందరికీ చెప్తే బయటకు వచ్చి చూసే వరకు మంటలు బిల్డింగ్ ఎత్తు ఇక మంటలు అయినాయి. ఇక లోపల మొత్తం అన్ని శత్రువులు అయిపోయినాయి. ఇక ప్రెగ్నెంట్ పిల్ల కింద పడిపోయింది. కిందికి దిగి వస్తుంటే అడావుడిగా ఆ పిల్లని వేసుకొని మన కోటి ఓఎస్సీ హాస్పిటల్కి వేసుకుపోయారు. ఆ పిల్లకి ఎట్లుందో ఇంకా తెలియదు. ఇవన్నీ ఇబ్బందులు జరిగినాయి ఈ గోదాలు మంటలు చేయబట్టి. లోపల ఏమో ఇంటి లోపల ఫ్రిడ్జ్, టీవీ, దివానా, డైనింగ్ టేబుల్, సోఫాలు, పేపర్తో సహా గోడలకు పెట్టిన ఫోటోలతో సహా కాలిపోయినాయి. ఏమి లేవు. కట్టుబట్టలతో 7 కుటుంబాలం బయటపడ్డాం, బజార్లో పడ్డాం. మధ్యరాత్రి 11:30 గంటలకు మేము వచ్చి రోడ్డు మీద అల్లలాడితే 7 బండ్లు ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. ఇట్లా ఈ మంటలను అదుపు చేయలేకపోయినాయి. ఏం గోదాం ఉండే అమ్మా ఇందులో? ఇది ప్లాస్టిక్ గోదాం. ఇవన్నీ ప్లాస్టిక్ గోదాం. గతంలో కూడా నేను ఆ ఓనర్కి చెప్పిన, ముస్లిం అతనికి, అయ్యా ఇది దీపియండి, స్మెల్ వస్తుంది, ఈగలు వెళ్తుంది, మాకు రోగాలు వస్తాయని చెప్పి ఎన్నోసార్లు చెప్పిన. తనని ఖాళీ చెప్పమని తనకి ఓనర్కి చెప్తే ఇంట్లో పని చేసేటోళ్ళు అందరూ కలిసి మా మీదకి దాడికి వచ్చారు. అట్లా 2 సార్లు జరిగింది. ఇక ఆయన పట్టించుకుంటలేడు.